ప్రవేశం కోసం అంటే ఓపెనింగ్ ఉంటుంది కదా, ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తన అన్నగారైనటువంటి మనుమసిద్ధిని పిలిచాడు. మనుమసిద్ధిని పిలిస్తే మనుమసిద్ధితో పాటు ఇక్కడ కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అది చూసి ఆ తర్వాత ఈ యొక్క గౌరవ మన తిక్కన గారిని ఏమన్నారంటే, నీ యొక్క రాముడి మీద రామాలయం తెచ్చారు కాబట్టి ఈ రాముడి మీద ఏదైనా ఒక రచన రాయి అని చెప్పి అడిగితే దాని ఫలితంగా తిక్కన గారు రాసిన రచనే నిర్వచనోత్తర రామాయణం అనేటువంటి రామాయణ రాష్ట్రం చెప్తున్నాను. ఆ తర్వాత ఆంధ్ర మహాభారతం. మరి 11వ శతాబ్దంలో నన్నయ్య గారు భారతాన్ని రాయడం మొదలు పెడితే చూడండి, ఒక భారతం అనేది సంస్కృతం నుంచి తెలుగులో రావడానికి ఎంతగానో పట్టిందో చూడండి. 11వ శతాబ్దంలో మొదలుపెట్టారు నన్నయ్య గారు, అతను కొంచెం రాస్తే అయిపోయాడు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో ఎవడో కూడా రామాయణం రాయలేదండి, భారతం రాయలేదు. అసలు ఇది వైష్ణవ భక్తి సంబంధించిన రచనలు ఎవరో కూడా 12వ శతాబ్దంలో రాయలేదు. ఎందుకంటే 12వ శతాబ్దంలో ఏమన్నారు, శివకవి యుగం అన్నారు. శివకవి యుగం కాబట్టి మొత్తం శివుడికి సంబంధించిన రచనలు వచ్చినాయి. పాలకులు సోమనాథులు, మల్లికార్జున పండితరాజులు, శివలింగ మంచద, రకరకాల రచయితలు అందరూ వచ్చేసారన్నమాట. రైట్. మరి 12వ శతాబ్దంలో రాయలేదు. ఇక 13వ శతాబ్దం కాలం వచ్చేసరికి తిక్కన గారు వచ్చాడు. తిక్కన గారు వచ్చి తన భారతాన్ని రాశాడు. చూడండి, ఎంత తెలివినోడు తిక్కన గారు చెప్తున్నా. తన భారతాన్ని రాశాడు. భారతాన్ని రాసి తిక్కన గారు తన భారతాన్ని ఎవరికి అందించాడు? ఎవరికి అందించాడు తిక్కన గారు భారతాన్ని? థ్యాంక్ యూ వెరీ మచ్. చూడమ్మా, తిక్కన గారు తన భారతాన్ని హరిహరనాథునికి అంకితమిచ్చాడు. ఎవరికి అంకితమిచ్చాడమ్మా? హరిహరనాథునికి అంకితమిచ్చాడు. చెప్తున్నాను చూడండి ఒకసారి. మళ్ళీ 12వ శతాబ్దంలో ఏమన్నా వచ్చింది, వైష్ణవం శైవ మతాల మధ్య గొడవ. దాంతో 13వ శతాబ్దం వచ్చేసరికి ఒక విపరీతమైన గొడవ జరుగుతుంది వైష్ణవులకి శైవులకి మధ్య. దీంతో అందుకనే మన యొక్క తిక్కన గారు చాలా తెలుగుదేట